హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాట్ మన లైఫ్ 3 ఛానల్కి వెల్కమ్. కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈరోజు మా ఇంట్లో రోటీ ఇంకా టమాటా రైస్. అసలు అది ఎలా ఉందో తెలుసుకుందాము. ముందుగా రోటీ అనేది టమాటా పచ్చడితో తింటున్నాము. టమాటా పచ్చడి అనేది మా అన్న కొనుక్కొచ్చిన షాప్ నుంచి దాంతో పాటు తింటున్నాము. ఎందుకంటే రోటీలోకి చాలా వరకు చారు అన్నది కొంచెం ఉంటుంది. కాకపోతే ఆ చట్నీ, ఏమన్నా పచ్చడి, ఇంకా ఏమన్నా గట్టి కూరలు అయితే మస్తు ఉంటుంది. ఇప్పుడు ఆ రోటీ తింటున్నాం కదా, మస్తు ఉంది టమాటా చట్నీతో. కానీ చాలా వరకు మామిడికాయ తొక్కు, ఇంకా చింతకాయ తొక్కు, ఇంకా మిరపకాయ తొక్కు, ఇలా చాలా రకాలు ఉంటాయి. అవి ఇప్పుడు లేవు కాబట్టి మనం టమాటాతో తొక్కుతూ తింటున్నాము. కానీ ఈ టేస్ట్ మాత్రం మస్తుంది. టమాటా చట్నీ ప్లస్ రోటీ హైలైట్ కాంబినేషన్. ఇది తింటుంటే పాప హైలైట్ ఉంది. ఇంకా 2-3 కూడా తినాలనిపిస్తుంది, అందుకని అంత టేస్ట్ ఉంది. టమాటా చట్నీ అనేది బాగుంది. షాప్లో కొనుక్కొచ్చినా కానీ మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది, అంటే ఎలా తయారు చేస్తారు ఏంటనేది. మన ఇంట్లో చేసుకున్నది ఎట్లా ఉందంటే అది మనకు నచ్చినట్టు చేసుకుంటాము. దీంట్లో ఇంకా వేరే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, కాకపోతే వాళ్ళ ఫ్లేవర్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. కాకపోతే మేజర్ అయితే టమాటా చట్నీ అనేది ఆల్రెడీ దీంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఆస్వాదించుకుంటూ తింటాం. ఎందుకంటే తింటున్నప్పుడు మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటే మనం ఇంకా కొంచెం కూడా ఎక్కువ కూడా తినొచ్చు. సేమ్ అట్లానే ఇప్పుడు ఇది కూడా సేమ్ టేస్ట్ అనేది మస్తు ఉంది కాబట్టి నేను తింటూనే ఉన్నాను. మీరు చూడొచ్చు వీడియోలో. అది తింటున్నప్పుడు కొంచెం నోరు అనేది వాటర్ వస్తుంది. నేను ఇంకా తింటూనే ఉన్నాను దాంట్లో. యాక్చువల్లీ ఇంకా వేరే తొక్కనే వేసుకుందాం అనుకున్నా కానీ టేస్ట్ బాగుందని టమాటా చట్నీ కంటిన్యూ చేసిన. టమాటా తొక్క అనేది అది మొత్తం అయిపోయేదాకా తింటూనే ఉన్నా రోటీ. యాక్చువల్లీ నేను రైస్ తింటాం, కాకపోతే రోటీ చేసింది కాబట్టి ఈరోజు రోటీతో మొదలు పెడుతున్నాము. రోటీ కూడా మంచిది. అది కూడా యాక్చువల్లీ రోటీ తినాలంటారు, కానీ ఇక్కడ మేము రైసే ఎక్కువ తింటాం రోటీ కన్నా. ఇప్పుడు మనకి ఆఖరికి వచ్చేసింది రోటీ అనేది. లాస్ట్ 2 బైట్స్ ఉన్నాయి. ఇంకా ఈ 2 బైట్స్ అనేది తినేసి మన రోటీ కంప్లీట్ అయిపోతుంది. వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. మొన్నగా డైలీ వీడియోస్ వస్తుంటాయి, డైలీ వీడియోస్ అనేవి చూడొచ్చు, వ్లాగ్స్ అనేవి. నా ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఎన్నెన్ని వీడియోస్ చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను అన్నీ అక్కడ వీడియోస్ ఉన్నాయి. మీరు అక్కడ చూడొచ్చు ఛానల్కి వెళ్ళి. ప్రతి వీడియో మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోతుంది మన రోటీ అనేది. నెక్స్ట్ మనం రైస్ దగ్గరికి వెళ్దాం. మనం ఇప్పుడు రైస్ అనేది వేసేసుకున్నాం. రైస్ అనేది చాలా వేడి ఉంది. వేడి వేడి అన్నంలో అలా తొక్కేసుకొని తింటుంటే ఆ ఫీలే వేరు. ఇవి చూడ నా చేతి అనేది కాలుతుంది, అయినా కూడా కొంచెం కలుపుకుంటాం. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఆ వేడి వేడి అన్నంలో తొక్కేసుకొని తింటే మ్యాజిక్కే వేరు. మీరు కూడా మీ ఇంట్లో కూడా చాలా వరకు వేడి అన్నంలో మ్యాక్సిమం తొక్కులే ప్రిఫర్ చేస్తారు అనుకుంటున్నాను. మామిడికాయ తొక్కు, చింతకాయ తొక్కు, టమాటా తొక్కు, మిరపకాయ తొక్కు. చాలా వరకు ఇంట్లో మామిడికాయ తొక్కు ఉంటుంది, మామిడికాయ తొక్కు ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ టమాటా ఉంది కాబట్టి నేను టమాటా ట్రై చేస్తున్నాను. వేడి అన్నంలో టమాటా రాకుంది, వా మస్తుంది. కానీ దీంట్లో మాత్రం వేడి అన్నంలో ఏదైనా పచ్చడి వేసుకొని తింటే మాత్రం రాకుంటుంది. అది టమాటా తొక్కనే కాదు, వేరే తొక్కనే పడలే. నేను తింటూనే ఉన్నాను. ఎందుకంటే బాగుంది, టేస్ట్ బాగుంది. ఆ వేడి అన్నంలో తొక్క కలుపుకొని తిన్నామంటే. మీరు కూడా ఈ వీడియో ఏమైనా తింటున్నప్పుడు, లేదంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చూస్తున్నట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వేడి అన్నంలో మంచిగా తొక్క అనేది, మీ ఇంట్లో ఏ తొక్కు ఉంటే ఆ తొక్క వేసుకొని మంచిగా ఆస్వాదించి కూడా తినండి. మస్తు ఉంటుంది ఆ ఫీలింగ్. ఎందుకంటే మనం కష్టపడేది మన పొట్ట కోసమే కాబట్టి మన పొట్టని సాటిస్ఫై చేయాలి.
ఇప్పుడు మనం తొక్క అనేది ఒక్కొక్క బయట నేను ఆస్వాదించుకుంటూ తిన్నాను. అట్లనే మీరు కూడా ఆస్వాదించుకుంటూ తినండి. టేస్ట్ అదిరిపోద్ది, మస్తు ఉంటుంది తొక్కుతో. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు, మళ్ళీ కూడా ట్రై చేయండి వీడియో చూస్తున్నప్పుడు. మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. వీడియో చూసుకుంటా మీరు కూడా ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కూడా వేడన్నం పెట్టుకొని తొక్కేసుకొని ఉండండి. అబ్బా సూపర్ ఉంటుంది. ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం తొక్క అనేది కూడా కంప్లీట్ అయి వస్తుంది. ఇప్పుడు మనం తొక్క అనేది లాస్ట్ దాకా వచ్చేసాం. నాకు తెలిసి ఇంకా 2 bites అంతే. కలుపుతున్నాను. మొత్తం తొక్క అనేది నేను కలిపేసిన. ఇప్పుడు మనం కంప్లీట్, ఎందుకంటే చల్లారిపోయింది అల్లం చల్లారిపోయిందంటే మళ్ళీ తొక్కేసుకుంటే అంటాం, అది వేరే ఫీలింగ్ ఉంటుంది. అన్నం వేడి ఉన్నప్పుడు తొక్కేసుకొని తింటే అదో ఫీల్. ఇప్పుడు మనం అయిపోయింది, ఇంకా వేడినే ఉంది కానీ లాస్ట్గా అయిపోయింది. ఇక్కడ తొక్క అనేది స్టాప్. ఈ లాస్ట్ 2-3 ముద్దలు ఉన్నాయి కదా, ఆ 2-3 ముద్దలు తినే తర్వాత తొక్క అనేది స్టాప్ అయిపోతుంది. అయిపోయింది. ఒక ముద్ద తిన్నాను. నెక్స్ట్ ఇంకో ముద్ద తింటున్నాను. 2 ముద్దలు అయిపోయినాయి. ఇప్పుడు మనం 3వ ముద్ద. మీరు కూడా మా ఇంట్లో తొక్కులు అనేది వేసుకొని తింటారు కాబట్టి మీరు కూడా వేసుకొని తినండి, పర్లేదు. అయిపోయింది. మనం ఫస్ట్ ఐటమ్ టమాటా పచ్చడి కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి మనం చారు ట్రై చేద్దాం. ఒక టమాటా చారు మస్తు ఉంటే టమాటా చారు మాత్రం వేడివేడి అన్నంలో కూడా టమాటా చారు వేసుకొని తింటే ఆ ఫీల్ మస్తు ఉంటుంది. దీంతో పాటు అప్పడం అనేది ఒక లెవెల్ని మనం పెంచుతున్నట్టు. అంటే ఇప్పుడు టమాటా చారు ఉంది, దాంతోపాటు ఇంకా క్రేజీగా ఇంకేమన్నా పాపడాలు, అప్పడం లేదా ఆమ్లెట్. ఈ మూడిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేనంది ఇక్కడ అప్పడం చూస్ చేశాను నేను. ఇప్పుడు ఒక 2-3 ముద్దలు తిన మనం అప్పడం ట్రై చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు మనం అప్పడం ట్రై చేద్దాం. రైట్, చలో. అప్పడం మనం చూస్ చేసినాం. మొదటి ముద్ద కూడా పెట్టేసినాం అప్పడంతో. వా సూపర్ అసలు. అప్పడంతో టమాటా చారు, వైట్ రైస్, బాబా హైలైట్ అది అసలు. మస్తు ఫీల్ మాత్రం మస్తుంది ఇక్కడైతే. అస్సలు ఈ కాంబినేషన్ అనేది చాలా డెడ్లీ కాంబినేషన్. ఇది యాక్చువల్లీ పప్పు చారుతో తింటారు చాలామంది, కానీ ఆ రసంతో కూడా, ఇంకా టమాటా చారు, ఇంకా వేరే ఏ చారు అయినా కానీ అప్పడము, పాపడాలు, వడియాలు, ఆమ్లెట్ కాంబినేషన్ అది క్రేజీ ఉంటుంది. ఆ టైంలో తింటున్నప్పుడు అవన్నీ కలుపుకొని ఒక్క ముద్దగా వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. మీరు ఇప్పుడు తింటున్నప్పుడు ట్రై చేస్తే మాత్రం పక్కా మీ పక్కన ఏదో ఒక స్టఫ్ అయినా పెట్టుకొని క్రేజీగా, ఆమ్లెట్ అయినా సరే, అప్పడం అయినా సరే, పాపడం అయినా సరే, క్రేజీ కాంబినేషన్ అయితే ఒక్కసారి మనం ఫుడ్ అని ఆలోచించుకు తింటుంటే మాత్రం మనం తింటూనే ఉంటాం. మస్తు ఉంది. కానీ ఇప్పుడైతే హైలైట్. నేను ఆపుతలేను, తింటూనే ఉన్నాను. మీరు చూడొచ్చు, మొత్తం అప్పడం నలిపేసిన నేను, నలుపుకుంటూ తింటున్నాను. కానీ ఎట్లుంది మరి, టేస్ట్ అట్లా ఉంది కదా, అందుకనే మనం నలుపుకుంటూ తింటున్నాం. వా వేడి అన్నమ్మా, ఇంత చారు పక్కన అప్పడం, వా ఏముంది భయ్య, తినమ్మ ఏముంది ఫీల్ అని అంటున్నాను. అదే ఫీల్ కూడా నాకు అనిపించింది. మళ్ళీ ఇంకోసారి చారు వేసుకున్నాను, ఇంకొంచెం అన్నం వేసుకున్నాను, మళ్ళీ అప్పడం నలిపేస్తున్నాను. కథం
కలిపేస్తూనే ఉన్నాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఇట్లా హైలైట్ ఉంటుంది. సూపర్. టమాటా చారులు అయిపోయినా మీరు ఇంకా వేరే కర్రీ ఏదన్నా కానీ కొంచెం క్రేజీగా ట్రై చేయండి, హైలైట్ అంటారు. హైలైట్. నేను చెప్తున్నాను, మీరు సోలో కర్రీ అయినా పర్లేదు, కాకపోతే కొంచెం స్టఫ్ అన్న పక్కన ఏదైనా పెట్టుకోండి. లైక్ ఇప్పుడు నేను మామిడికాయ టమాటా చట్నీ అయినా వేసుకున్నాను ఫస్ట్. ఒకవేళ మీరు టమాటా చట్నీ కూడా పక్కన వేసుకొని తినుకుంటా ఒక నాలుకలు ఇట్లా టచ్ చేస్తే మాత్రం పుల్ల పుల్లగా అటు చారు అటు తొక్కన అందుకొని తింటే హైలైట్ ఉంటుంది. ఎందుకు పెరుగులో ఇప్పుడు పెరుగు వేసుకున్నాను, మేము పెరుగు వేసుకున్నప్పుడు పక్కన అంచుకి మీరు అక్కడ పెట్టుకోవచ్చు కొంచెం మామిడికాయ తొక్కన్న, టమాటా తొక్కన్న, ఇంకా వేరే కర్రీనే నంచుకొని తినండి. నాలుక మీద లొట్టలు వేసుకొని తింటాం. ఎందుకంటే ఆ ఫీల్ అట్లా వస్తుంది. ఆ పెరుగు ప్లస్ ఆ స్పైసీనెస్ ఉంటుంది లొట్టలు వేసుకునేది, నాలుక మీద నాకుతుంటే హైలైట్ ఉంటుందండి. హైలైట్. చాలామంది అనేది కూడా ట్రై చేస్తూనే ఉంటారు ఇలాంటి కాంబినేషన్, కొత్త ఏం కాదు. కాకపోతే ఎప్పుడైతే మనం లోలో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే మనకు తినడానికి కొంచెం అంటే వేరే కర్రీ ఉన్నట్టు ఏమన్నా ఇంట్రెస్టింగ్ లేనప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్స్ ఇవి. క్రేజీ కాంబినేషన్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి, హైలైట్ ఉంటుంది. మనం ఎప్పుడు చికెన్ మటన్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తాం, కానీ వెజిటేబుల్స్ కర్రీలు, చారు, దొండకాయ, బెండకాయ, టమాటా, ఉల్లిగడ్డ కర్రీ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఉన్నప్పుడు మంచిగా ఒక ఫ్రైతోని తింటే మాత్రం హైలైట్ ఉంటుంది. హైలైట్. చాలామంది ఫ్రైస్ కూడా ఉంటాయి, అంటే చారు వేసినప్పుడు ఫ్రైస్ కూడా వేస్తారు. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై అనేది అంచులో వేసుకొని తింటారు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. ఆ కాంబినేషన్ సెట్ అవ్వాలి కాబట్టి తింటుంటే మాత్రం ఫీల్ అనేది వేరేలా ఉంటుంది. ట్రై చేయండి, తెలుస్తుంది మీకు. సూపర్. కానీ అయితే నేను తిన్నప్పుడైతే నాకైతే మస్తు అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. అప్పడం, టమాటా చారు, వైట్ రైస్ వేడి వేడిగా తింటుంటే ఆ ఫీల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది ఆ ఫీల్ అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తుండే నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ అనేది చేస్తూ ఉంటాను. మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మీకు అక్కడ నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి నేను వీడియో అప్లోడ్ చేయండి. మీరు నా లైఫ్లో మీకు ఏమేమి క్రేజ్గా జరుగుతాయో అవన్నీ నేను మీకు చెప్తాను. మీకు కూడా అలాంటి ఏమైనా సిచ్యువేషన్ వస్తే కామెంట్ చేయండి. ఇప్పటికీ నా ఇంకా అయిపోలేదు, తింటూనే ఉన్నాను ప్లేట్ అనేది. ఇంకా అప్పడం కూడా అయిపోలేదు, అయిపోతుంది. నేను అసలు లాస్ట్ 3 more బైట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోతే అయిపోతుంది. ఇంకా లాస్ట్ 2 ముద్దలు ఉన్నాయి, లాస్ట్ 2 ముద్దలు కథం. లాస్ట్ 2 ముద్దలు వేసుకొని కథం కలుపుకొని తింటే అయిపోయింది. ఈ రాత్రికి ఫుడ్ అనేది కథం అయిపోయింది. చూసారా, ఫుడ్ అనేది కంప్లీట్. మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.